దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. నాన్న బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం నాన్న. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 1వ అధ్యాయము, సంఖ్యాకాండము 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. చాలండి. ఇప్పుడు ఈ సంఖ్యాకాండం వచ్చేసరికి ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, దేవుని కొరకు ఒక సైన్యాన్ని తయారు చేసి వారిని లెక్క పెట్టాలి అంటున్నారు. అయితే మళ్ళీ వారిని కూడా ఎవరిని లెక్క పెట్టాలంట? ఈ లెక్క పెట్టాల్సింది ఎవరి జనాల్లో? ఇశ్రాయేలు జనాంగంలో నుంచి. ఇశ్రాయేలు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తులో నుంచి విమోచించబడి వస్తున్నారు. ఎర్ర సముద్రం అనే అనుభవాలు దాటి వస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ అనుభవాల గుండా వస్తూ ఉన్నటువంటి జనంలో నుంచే దేవుని కొరకు ఒక సైన్యాన్ని తయారు చేయమని, లెక్క పెట్టమని ప్రభువారు మోషే గారికి సూచనలు ఇచ్చారు, ఆజ్ఞలు ఇచ్చారు. అయితే ఎంత వయసు వచ్చిన వారు ఈ సైన్యంలో ఉండాలి అంటే అక్కడ చెప్పాడు, 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా లెక్క పెట్టాలండి? సైన్యముగా లెక్క పెట్టాలి. ఇప్పుడు ఎందుకని ఆయనకి సైన్యం కావాలి? ఇంతవరకు లేని సైన్యం, ఇంతవరకు అవసరం రాని సైన్యం ఇప్పుడు ఎందుకని సైన్యంగా కావాలి అంటే, వాగ్దాన దేశాన్ని చేరబోతున్నారు కదా. ఇప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 430 సంవత్సరాలు అయింది. 430 సంవత్సరాల తర్వాత ప్రభు వారు వారిని ఐగుప్తులో నుంచి విమోచించి బయటికి తీసుకొచ్చారు. మరలా ఈ అరణ్య యాత్రలో ఎన్ని సంవత్సరాలు? దాదాపు 40 సంవత్సరాలు. అంటే దాదాపు 460-470 సంవత్సరాలు ఏమండి. ఇప్పుడు ఈ 460-470 సంవత్సరాలు ఆ వాగ్దాన దేశం, కనాన దేశం అంతా ఖాళీగా ఉందా? లేదు. వేరే జాతుల వారు, 7 జాతుల వారు వచ్చి ఆ దేశంలో నివసిస్తున్నారు. ఎంతకాలం నుంచి? ఈ 470 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఇది వాస్తవానికి మా దేశం అండి, అప్పుడెప్పుడో మా తాతల కాలంలో కరువు వచ్చింది, ఆ సమయంలో మేము ఐగుప్తు వెళ్ళిపోయాం, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మా దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఇది మా భూమి, ఇది మా దేశం, ఇది మా ప్రాంతం, ఇది మా ఇల్లు, ఇది మా స్థలం అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? 470 సంవత్సరాల నుంచి వాళ్ళు నివసిస్తున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. నీకు కడతారుగా? అక్కడ నివసిస్తున్నందుకు ఆ దేశానికి పన్ను చెల్లిస్తారుగా. మరి వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అసలు మొట్టమొదటిగా ఈ స్థలం ఎవరిది ఏంటి అనేది ఎంక్వైరీ మొత్తం అంతా న్యాయబద్ధంగా మనం చేయించినా వాళ్ళు కదులుతారా? కదలు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అసలు పుట్టు పూర్వోత్తరుడు ఫస్ట్ ఈ స్థలం ఎవరి పేరు ఉందో మొత్తం వచ్చేస్తుంది లిస్టు. అది ఎన్ని సంవత్సరాలు అయింది. అలా వచ్చినా వాళ్ళు ఒప్పుకుని వెళ్తారా? వెళ్ళదు కాబట్టి వాళ్ళతో ఇప్పుడు ఏం చేయాలి? న్యాయమైన పోరాటంతో పాటు యుద్ధం కూడా చేయాలి. అవునా కదా? అప్పుడే వాగ్దాన దేశం మనకి స్వతంత్రించుకోవడానికి అవకాశం. ఇప్పుడు ఆ 7 జాతుల ప్రజలతో యుద్ధం చేయాలి అంటే సైన్యం ఉండాలిగా. ఉండాలా వద్దా? ప్రభువారు ఎవరు? సైన్యాధిపతి, సేనాధిపతి, రక్షణకర్త అనుందా? ఫిబ్రవరి 12వ అధ్యాయంలో 1వ వచనంలో రక్షణకర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. అంటే విశ్వాసానికి కర్త అనే దగ్గర ఫుట్ నోట్లో ఉంటుంది మనకి సేనాధిపతి. ఆయన ఎవరండి? ఆయన సేనాధిపతి అంటే సైన్యానికి అధిపతిగా. అందుకే బైబిల్లో వాడబడిన, యేసు ప్రభు వారికి వాడబడిన అనేకమైన పేర్లలో కృపామయుడు, కృపగల దేవుడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు, దయగలవాడు, కృపగలవాడు, కనికరించేవాడు, అభిషిక్తుడు, చూచుచున్న దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఇలా పేర్లు ఉన్నాయిగా. ఉన్నాయా లేదా? ఇప్పుడు ఆ పేర్లన్నింటిలో ఎక్కువగా వాడబడిన పేరు ఏది?
సైన్యములకు అధిపతి యెహోవా. అంటే సైన్యములకు అధిపతి అంటే ఇప్పుడు ఆయన సైన్యాలకు అధిపతి అంటే మనం ఏమవ్వాలి? ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలంగా, సైన్యమేగా, సైనికులుగా మనం కూడా లెక్కించబడాలి. అందుకే 20 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు? సైన్యముగా లెక్కించాలి అని చెప్పాడు. ఇప్పుడు వాస్తవానికి ఐగుప్తు దేశంలో నుంచి విమోచించబడి వాగ్దాన దేశానికి బయలుదేరింది ఎంతమంది? 30 లక్షల మంది. ఎంతమంది అండి? 30 లక్షలు. వాళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ కలిపి. ఇప్పుడు సైన్యంగా నాకు కావాలి 20 సంవత్సరాలు పైబడి యవ్వనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, లేకపోతే మళ్ళీ వృద్ధులు 20 సంవత్సరాలు పైబడిన వృద్ధులు యుద్ధం చేయలేరుగా, వాళ్ళని తీసేయాలి మన లెక్కలు. ఇప్పుడు సైన్యముగా లెక్క పెడితే ఎంతమంది వచ్చారు? మళ్ళీ వాళ్ళలో లేవి గోత్రాన్ని లెక్క పెట్టాలా? మినహాయింపు, లేవి గోత్రానికి మినహాయింపు. ఇప్పుడు వారిలో లెక్క పెడితే ఎంతమంది వస్తారు? ఒకసారి చూద్దాం. అదే సంఖ్యాకాండం, అదే మొదటి అధ్యాయం 46వ వాక్యం చూడండి. ఇప్పుడు సైన్యముగా యెహోవా సేనగా లెక్కింపబడిన వారు ఎంతమంది నాన్న? 6,03,550. మొత్తం మొదటి లిస్టులో ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ఉన్నారు. సెలెక్టెడ్ లిస్టులో ఎంతమంది ఉన్నారు? 6,03,550. ఇప్పుడు ఈ 6,03,550 మంది కనాను దేశం ప్రవేశించారా? ఐగుప్తులో ప్రారంభించిన మొదలుకొని ఏమండి కనాను దేశంలో ఎంటర్ అయింది ఎంతమంది? చెప్పండి. యెహోషువ, కాలేబు. ఎంతమంది అండి? యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అరణ్య మార్గంలో రాలిపోయారు. కొంతమంది సనికి రాలిపోయారు, కొంతమంది తిరగబడి రాలిపోయారు. మొత్తానికి ఏదో ఒక కారణం చేత అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు, వాగ్దాన దేశాన్ని చేరలేకపోయారు, సంహరింపబడ్డారు, మరణించారు. అంటే రక్షణ అనుభవాన్ని కలిగి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమో. అసలు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాలంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, కనాను అనేది పరమ కణానేగా మనకి. ఇప్పుడు పరలోకమేగా మన పరమ కణాను. ఇప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? ఐగుప్తు నాకు వద్దు. ఐగుప్తు అంటే ఏంటి? లోకము, లోకాశులు అవి నాకు వద్దు, పరలోక రాజ్యం నాకు కావాలి అని, ప్రభువు మార్గమే నాకు కావాలి, లోక మార్గాలు వద్దు అని అనుకుని ప్రభువుకి ప్రార్థన చేసుకుని బయలుదేరటం, మారు మనసు పొందటం. అప్పుడు దాకా లోకాశులు, లోక సంబంధమైన విషయాల్లో పాల్గొంపులు పొంది ఈ లోకం వద్దు, లోక ఇచ్చలు నాకు వద్దు, దేవుని మార్గం నేను నడుస్తాను అని నిర్ణయించుకుని మారు మనసు పొంది ఎర్ర సముద్రాన్ని దాటిన అనుభవం అంటే మనం చెప్పుకున్నాంగా. ఎర్ర సముద్రం దాటడం అంటే ఏమని చెప్పుకున్నాం? బాప్తిస్మ అనుభవం ద్వారా మన ఆత్మీయ యాత్రను ప్రారంభించి, ఇక ఆత్మీయ యాత్రను ప్రారంభించిన దగ్గర నుంచి, ఎర్ర సముద్రాన్ని దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఆహారంగా ఏమి ఇచ్చాడు? పరలోక మన్నా ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి మాత్రమే వచ్చేది, దేవుడు మాత్రమే ఇచ్చేది. ఈ లోకంలో ఎవరు పండించలేనిది, తయారు చేయలేనిది. అవునండి కాదు? మరి ఇప్పుడు ఈ వాక్యం అనే ఆహారాన్ని మనకి ఇచ్చాడుగా. ఇక రక్షింపబడిన దగ్గర నుంచి మనం ఎక్కువగా దేంతో పోషింపబడాలి? శారీరక సంబంధమైన ఆహారం కొంచెం మాత్రం తీసుకున్నా పర్వాలేదు కానీ, మితముగా తీసుకున్నా పర్వాలేదు కానీ, ఈ ఆత్మీయ ఆహారాన్ని కొంచెం ఎక్కువగా మనం భుజిస్తూ ఉండాలి. బండలో నీళ్లు తాగిన వాళ్ళు అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మేఘం కింద నడిచారా? పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి. ఇలా కొనసాగుతూ పిలువబడిన వారిలో నుంచి ఏర్పరచబడిన వారిలోకి రావాలి. అంతేనా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. పిలుపు అందరికీ ఉందా లేదా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పిలుపు అందరికీ ఉంది, కొందరే వచ్చారు. మరలా కొందరులో రక్షణ అనుభవంలోనికి, బాప్తిస్మంలోకి ఇంకొంతమంది వస్తున్నారు. వాళ్ళు ఏర్పరచబడిన గుంపులో చేర్చబడ్డారు.
ఇప్పుడు ఏర్పరచబడిన గుంపులో చేర్చబడిన తర్వాత ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉండాలి? ఫైనల్ లిస్టులో ఉండాలి. పరమ కణాని నుండి పరలోక రాజ్యం చేరే లిస్టులో ఉండాలి. మనం చనిపోయినా రాకడ సంభవించిన మనం ఎక్కడ ఉండాలండి? ఫైనల్ లిస్టులో మన పేరు ఉండాలి. ఏదైనా ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోమంటే గవర్నమెంట్ జాబ్ పడింది, అప్లికేషన్ ఎంతమందికి అవకాశం ఉంటుంది? ఎంతమందికి అవకాశం ఉంటుంది. అదేంటంటే తర్వాత ఎన్ని జాబులు ఉంటాయి? కొన్ని జాబులే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక 2000 జాబులు ఉంటే 20,000 మంది అప్లై చేస్తే, లేదా ఒక 50,000 మంది అప్లై చేస్తే అందరూ ఎగ్జామ్ రాస్తారు రాయరా? వీళ్ళందరూ మొదటి జాబితా. హాల్ టికెట్స్ వచ్చిన వాళ్ళందరూ మొదటి జాబితా. ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమందిగా క్వాలిఫై అయ్యేది, వీళ్ళు సెలెక్టెడ్ పీపుల్. మళ్ళీ వీళ్ళల్లో కొన్ని టెస్టులు పెట్టి ఆ 2,000 మందిని సెలెక్ట్ చేయడానికి మళ్ళీ అనేక రకాల పరీక్షలు పెడతారు. అలాగే ప్రభువారు కూడా అందరికీ అవకాశం, అందరికీ పిలుపు ఉన్న మనల్ని అందరి పిలుపు అవకాశంలో మనం కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. నాకు కూడా ఈ లోకం వద్దు ప్రభువా, నీ మార్గమే నాకు కావాలి ప్రభువా అని వచ్చాం. ఇప్పుడు మొదటి లిస్టులో హాల్ టికెట్లు ఇచ్చిన లిస్టులో మన పేరు ఉంది. కొన్ని టెస్టులు పెట్టినప్పుడు ఆ టెస్టులో నుంచి మనం ఏం చేయాలి? సెలెక్టెడ్ లిస్టులోకి రావాలి. సెలెక్టెడ్ లిస్టులోకి వచ్చిన తర్వాత ఫైనల్ లిస్టులో కూడా మన పేరు ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ లిస్టులో ఉండి జాబు కాల్ లెటర్ ఇవ్వడానికి, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి కొన్ని టెస్టులు పెడతారా లేదన్నా? అలాగే ప్రభు వారు కూడా ఫైనల్ లిస్టులోకి చేరడానికి, పరలోకంలో చేరే వాళ్ళ జాబితాలోకి మన పేరు వెళ్ళాలంటే, ఆ పరలోకంలో మన స్థానం కన్ఫర్మ్ కావాలంటే, మనకు కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలంటే కొన్ని పరీక్షలు తప్పవు. ఆ పరీక్షలు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నెగ్గి తీరాలి, క్వాలిఫై అయ్యి తీరాలి. అప్పుడే మనకి బెర్త్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అవునా కదా? ఆ క్రమంలో, ఈ విధంగా జరుగుతున్న క్రమంలో చాలామంది రాలిపోయారు. వాళ్ళు ఎవరో? ఐగుప్తుని విడిచిపెట్టిన వారే, బాప్తిస్మాన్ని పొందిన వారే, మన్నాను భుజించిన వారే, బండలో నీళ్లు తాగిన వారే, మేఘం కింద నడిచిన వారే, దైవజనుడి నడిపింపులో ఉన్నవారే. చాలామంది తుది జాబితాలో వాళ్ళ పేర్లు లేదు, ఇద్దరు పేర్లు ఉన్నాయి. కనుక పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మళ్ళీ వాళ్ళలో నుంచి మళ్ళా ఫిల్టర్ చేస్తాడు ప్రభు. ప్రతిసారి ఫిల్టరింగ్ ఉంటుందా ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. వారు చేస్తున్న భక్తిని బట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫిల్టరేషన్ ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదుగా. 10 రూపాయలు పనిచేసిన వాడికి 100 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు పనిచేసిన వాడికి 100 రూపాయలే ఇవ్వడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అతని పనికి మీ పనికి తగిన జీతాన్ని నేను ఇస్తానని చెప్పాడు. నువ్వు ఎంత పని చేసావో, ఎంత ప్రయాసపడ్డావో, పరలోక రాజ్యం చేయడానికి నువ్వు ఎన్ని వదులుకున్నావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన పేరు మొదటిగా ఫస్ట్ లిస్టులో ఉండడానికి చూడాలి. ఈ మన భూ ప్రపంచం అంతా తీసుకోవద్దు. మన గ్రామం తీసుకుందాం, ప్రాంతం తీసుకుందాం, మన పట్టణం తీసుకుందాం. ఇక్కడ చాలామంది ఉన్నారుగా. ఈ 1000 మంది ప్రజల్లో పిలుపు అందరికీ ఉందా? అవకాశం యేసు ప్రభువుని అంగీకరించడానికి అందరికీ అవకాశం ఉంది. కానీ మనం మాత్రం అంగీకరించాం. ఫస్ట్ లిస్టులోకి వచ్చాం. ఇప్పుడు సెలెక్టెడ్ లిస్టులోకి వెళ్ళాలి. దానికి మనం కొంచెం ప్రయాసపడాలి. ఆయన చెప్పిన మాటలు విని దాని ప్రకారం జీవించాలి వద్దనా? ఖచ్చితంగా జీవించి ఆ విధంగా మనం సెలెక్టెడ్ లిస్టులోకి వెళ్ళాలి. తర్వాత క్రమక్రమంగా భక్తి సాధన చేస్తూ ఫైనల్ లిస్టులోకి మన పేరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ప్రవర్తించకూడదు, ఒకేలాగా ఉండకూడదు. చిన్నపిల్లల పని చేస్తే ముద్దు, కొంచెం పెద్ద అయినా కూడా అదే చిన్నపిల్లల పని చేస్తే బాధపడతాం లేదా? అరే వీళ్ళకి వయసు పెరుగుతుంది కానీ చిన్నపిల్లల చేష్టలు ఇంకా మానలేకపోతున్నారు అని అనుకుంటాం లేదా? అలాగే ప్రభువారు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు, కొత్తగా రక్షింపబడినప్పుడు పిల్లలుగా ఉంటాం. పాలతో పెంచుకుంటూ జాగ్రత్తగా పడిపోతుంటే నడిపించుకుంటూ, లేపుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు. ఇక నడిచే వయసు వచ్చినప్పటికీ కూడా, పరిగెత్తే వయసు వచ్చినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో నడవకుండా పరిగెత్తకుండా ఉంటే బాధపడ్డా? అలా మనం ఉండకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ 13, 11వ వాక్యం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్ల
పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. దేవునికి స్తోత్రం. చూసారా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు రక్షింపబడిన కొత్తలో పిల్లవాని చేష్టలు చేశా, ఆకతాయి భక్తి చేశా, ఏదో వైభవ భక్తి చేశా. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కనుక పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తున్నా. అంటే ఆత్మీయ స్థితిలో ఒక మెచ్యూరిటీని సంపాదించుకున్నా, భక్తి సాధన చేసి భక్తిలో ఒక స్థాయిని నేను ఏర్పాటు చేసుకున్నా, కలిగి ఉన్నా. ఆ స్థాయికి తగినట్లుగా నా ప్రవర్తనను నేను మార్చుకుంటూ వస్తున్నా. భక్తిని, ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ నేను వస్తున్నాను అని ఎవరు చెప్తున్నారండి? ఇది పౌలు గారు చెప్తున్నారు. మనందరికీ తెలుసు కదా, పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశారో మనందరికీ తెలుసు. పేతురు గారి తర్వాత ఎక్కువగా వినపడే పేరేంటండి? పౌలు గారి పేరే. ఈ కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసింది కూడా పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంతలాగా నడిపించాడు. నేర్పరియైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసా, ఈ పునాది మీద తప్ప, నేను వేసిన పునాది మీద తప్ప ఇంకా వేరే పునాది ఏది అది వేయకూడదని చెప్పాడు. పునాది అంటే ఏది? బేస్. దేనికి బేసు? ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుని రావాలి అనే దానికి పునాది వేశాడు. ఆ పునాది మీద ఎవరైనా కట్టాలి, కొత్త పునాది వేయకూడదు అని చెప్పాడు. దేవుడు మర్మముల విషయంలో నేను గృహ నిర్వాహకునిగా ఉన్నాను. అంటే దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు నాకు బయలుపరచబడినట్లుగా ఇంకెవరికి బయలుపరచబడలేదు. అన్ని మర్మాలు దేవుడు నాకు బయలుపరిచాడు అని ఇంత గొప్ప సేవ చేసి ఇంత దైవిక మర్మాలని దేవుని చేత పొందుకున్నటువంటి భక్తుడు ప్రతిరోజు కూడా ఆత్మీయ పోరాటాన్ని చేశాడా లేదా? శరీరాన్ని జయించడానికి పోరాటం చేశాడా లేదా? చేశాడా లేదా? చేశాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆత్మీయ పోరాటం ఎవరికైనా ఎవరి స్థాయికి తగిన పోరాటాలు ఆ స్థాయికి ఉంటాయి. మొదట్లో అంటే మేము రక్షించబడిన కొత్తలు బాగా పోరాటం అండి, ఇప్పుడు బాగా సుఖం అండి, సేఫ్ అండి. మన ఆఖరి శ్వాస విడిచేంత వరకు కూడా ఆత్మీయ పోరాటం చేస్తూనే ఉండాలి, లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ అరణ్య మార్గంలో వాళ్ళు అనేకులు సంహరింపబడినట్లు, రాలిపోయినట్లు, నశించిపోయినట్లు, మరణించినట్లు మనం కూడా పరమకణాలు చేరకుండానే, పరలోక రాజ్యం చేరకుండానే నరకం పాలయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా మనం జీవించే వరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సెలెక్టెడ్ లిస్టులోకి రావాలంటే మనం ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోండి. కొన్ని విషయాలు తెలుసుకుని మనం ముగించుకోండి. చూడండి ఒకసారి అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు చెబుతున్న మాట, వాళ్ళు ఎందుకని అనేకులు అరణ్యంలో సంహరింపబడ్డానికి గల కారణం ఏంటండి? దేవునికి ఇష్టలుగా ఉండకపోవటమే. దేవునికి ఇష్టలుగా ఉండకపోవటమే. దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఏంటండి? దేవునికి ఇష్టంగా ఉండడం అంటే ఆయనకి నచ్చినట్టుగా ఉంటుంది, ఆయన చెప్పినట్టు ఉంటుంది. మీరున్నారు, మీకు ఒకరంటే ఇష్టం. అప్పుడు ఆ పిల్లలు మీకు నచ్చినట్లుగా, మీరు చెప్పినట్లుగా ఉంటేనేగా మీరు ఇష్టపడతారు. మీకు నచ్చినట్లుగా మీరు చెప్పినట్టు కాకుండా ఆ పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకుని ఉంటే ఆ పిల్లలు మీరు ఇష్టపడతారా? కంతే. ఇంకేమైనా చెప్పాలా? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే దాని అర్థం ఏంటి? దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయట్లేదు కనుక అరణ్యంలో వాళ్ళు సంహరింపబడ్డారు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక. అంటే మనం సెలెక్టెడ్ లిస్టులోకి రావాలి అంటే, ఆ ఫైనల్ లిస్ట్ వరకు మన పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? దేవుడు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు చెప్పినట్టు కాకుండా, వాళ్ళకి నచ్చినట్టు కాకుండా మనకి ఇష్టమైనట్టు చేస్తానంటే సెలెక్ట్ చేస్తారా? నేనే ఉన్నాను, ఆర్మీ సెలక్షన్కి వెళ్ళాను. పొద్దున్న 5 గంటలకు లేచి ట్రాక్ మొత్తం 4 రౌండ్లు వేయాలన్నాడు. పొద్దున్న 5 గంటలకు ఎవరు ఎక్కుతారు? నేను ఎగరం. వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు చేయమంది ఏంటి, అలా కాకుండా నాకు ఇష్టమైనది చేస్తే వాళ్ళని ఇష్టపడతారా? వెంటనే ఏం చేస్తారు? మన పేరు కొట్టేసి
వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోకూడదు. అంతే కదా, దేవుడు కూడా అంతే. ఆయనకి నచ్చినట్లుగా కనుక, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా కనుక మనం బ్రతకపోతే మన పేరు కూడా జీవగ్రంథంలో నుంచి కొట్టేస్తాం. చెప్పాను ఒకసారి, జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు. ఒకసారి జీవగ్రంథంలో బాప్తిసం పొందితే జీవగ్రంథంలో పేరు ఉంటుంది. ఇప్పుడు బాప్తిసం పొందగానే జీవగ్రంథంలో పేరు ఉంది కాబట్టి, జీవగ్రంథంలో పేరు ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తా అని మళ్ళీ నా ఇష్టం జీవిస్తే జీవగ్రంథంలో పేరు పర్మనెంటా? కొట్టేస్తాడు. చెప్పుకున్నాం కదా రోజు. కనుక ఏది పర్మనెంట్ కాదు. చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి, కాపాడుకుంటూ ముందుకి కొనసాగాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. మనందరికీ తెలుసు కదా. ఒకసారి హెబ్రీ పత్రిక 11:6 చదవండి. క్షమించాలి. ఆదికాండం 11:5. క్షమించండి. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. బడక మునుపు అతడు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు హనోకు దేన్ని బట్టి కొనిపోబడ్డాడంట? విశ్వాసాన్ని బట్టి కొనిపోబడ్డాడు. నేను దేవునితో సహవాసం చేస్తున్నా, దేవునితో సంబంధం కలిగి ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను కొనిపోబడతాను, పరలోక రాజ్యం చేరతాను అని విశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు దేవునికి ఇష్టడుగా ఉన్నందున అతను కొనిపోబడ్డాడు. ఎందుకని దేవుడికి ఇష్టడైపోయాడు అంటే మనకి ఆదికాండంలో చూస్తాం. ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇచ్చేవాడు. ప్రతిరోజు ఏం చేసేవాడు అంటే దేవునికి సమయాన్ని ఇచ్చేవాడు కాదు. అంటే మనం కూడా ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వాలి. తన కుటుంబ బాధ్యతలు, పిల్లల్లో అన్నీ నెరవేర్చుకుంటూ ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ప్రతిరోజు దేవునితో గడిపేవాడు అంట. ఎన్ని సంవత్సరాలు గడిపాడు? అలాగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాను అని ఆదికాండంలో మనం చూస్తాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే ఇక ఈయన 300 సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు. ప్రతిరోజు నాతో సహవాసం చేయకుండా, నాతో మాట్లాడకుండా, నాతో కలిసి ఉండలేకపోతున్నాడు. ఇంకెక్కడెందుకు ఇంటికి తీసుకెళ్ళిపోదామని మరణము చూడకుండానే ప్రభువు వారు తనతో పాటు తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా మారితే ఖచ్చితంగా మనం ఎక్కడున్నాం? పరలోక రాజ్యంలో ఉంటాం. మనము కూడా మధ్యాకాశానికి ప్రభువు వచ్చినప్పుడు మనం కూడా కొనిపోబడతాం, రెప్పపాటులో కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనట్టు ఉంటే ఖచ్చితంగా మన పేరు ఎక్కడ ఉంటుంది? ఫైనల్ లిస్ట్లో ఉంటుంది, కొనిపోబడతాం. మరి మనకిష్టం వచ్చినట్టు ఉంటే రెండు విషయాలు. ఒకటి, దేవునికి ఇష్టంగా ఉండకపోయి కనుక వాళ్ళు అరణ్యంలో సంహరింపబడ్డారు. దేవునికి ఇష్టంగా ఉంటే హనోకు పరలోకానికి ఆయనతో కొనిపోబడ్డాడు. మనము కూడా ఆయనకి ఇష్టంగా జీవిస్తే మధ్యాకాశానికి ప్రభువారు వచ్చినప్పుడు మహిమ దేహంతో రెప్పపాటులో మనం కూడా కొనిపోబడతాం. ఆయనకి ఇష్టంగా కాకుండా మరి నేను మనిషిని కాదా, నేనేమన్నా పొట్టనా, చెట్టునా, రాయినా, రప్పనా, నాకు మనసు ఉండదా, నాకు ఆశలు ఉండవా, నాకు కోరికలు ఉండవా అని మనం అనుకున్నాం అనుకో. నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించొద్దా? ఉన్నది కొంచెం జీవితం ఇప్పటికే సగం అయిపోయింది, ఎప్పుడు చచ్చిపోతాం అంటారు. ఈ విషయాల్లో మాత్రం భలే కరాఖండిగా ఉంటారు, భలే మాట్లాడతారు ప్రజలు. ఎప్పుడు చచ్చిపోతాం మనకేం తెలుసండి, ఎంజాయ్ చేయాలి. ప్రభు చెప్పేది కూడా అదే, మీరు ఎప్పుడు చచ్చిపోతారో మీకు తెలియదురా నాయన, జాగ్రత్తగా బతికి నా దగ్గరికి వచ్చేయండి అని చెప్తున్నాడు. అంతే కదండి. ప్రభు వారు ఎలా చెప్తే వీళ్ళేం ఎలా చెప్తారు. కనుక లోకస్తులు లోకపోకడం మనకు వద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనకి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మేము దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మనకిష్టం వచ్చినట్లుగా మనం బతికితే ఎక్కడికి వెళ్తాం? దేవునికి ఇష్టం వచ్చినట్టు బతికితే ఎక్కడికి వెళ్ళాడు? హనోకు పరలోకం వెళ్ళాడు. మనకి నచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే ఎక్కడికి వెళ్తాం? ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. అందుకు అబ్రహాము
ఉమ్, నీవు నీ జీవితకాలమందు ఆ, నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఉమ్, అలాగునే ఉమ్. లాజరు కష్టము అనుభవించినని ఉమ్. జ్ఞాపకము చేసుకొనుము. చాలు. నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా నువ్వేం చేసావు, జీవించావు అని ఎవరితో చెప్తున్నారు? అబ్రహాము గారు ధనవంతుడు అని పిలువబడుతున్న వ్యక్తితో చెప్తున్నాడు. ఇది మనకి ఎక్కడ కనపడుతుంది ఈ మాట, ఈ సన్నివేశం, ఈ సందర్భం ఎక్కడదంటే ధనవంతుడు లాజరు అనే సన్నివేశంలో మనకి ఈ సందర్భం కనపడుతుంది. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు, లాజరు భూమి మీద ఉన్నప్పుడు, ధనవంతుడు కాబట్టి అతనికి బాగా ఏమన్నాయండి, ఫుల్ శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. ఏం చేశాడండి? శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. అస్సలు వాడు ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు, తనకి ఇష్టం వచ్చినట్టు బతికాడు. తనకి ఏది చేయాలనిపిస్తే అది, ఎలాంటి వేషాలు ఏమిస్తే అలాంటి వేషాలు వేసాడు. అతని ముందే, కళ్ళ ముందే ఒక వ్యక్తి ఉండేవాడు, పేదవాడు లాజరు. అతను ఏం చేశాడు? తినటానికి ఉన్నా లేకపోయినా దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాడు. ఎక్కడ మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, ఈ పూట తినడానికి లేదు కాబట్టి దొంగతనం చేయటం, అలాంటివేవి కూడా చేయలేదు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఒక దినం వచ్చింది, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, వీళ్ళిద్దరూ చనిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో కాలిపోతున్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మున అనుకుని ఉంటే, ఇప్పుడు ఈ ధనవంతుడు నరకంలో కాలిపోతా సిన్ని చూసి, తండ్రి అయిన అబ్రహామా, ఎవరంటండి? తండ్రి అయిన అబ్రహామా. ఇప్పుడు నేను అంటాను, రక్షింపబడని వారు, వాక్యాన్ని తెలియని వారు అబ్రహాముని తండ్రి అని గుర్తుపడతారా? మీరు చెప్పాలి. గుర్తుపడతారా? గుర్తుపడరు కదా. మరి ఇప్పుడు వీడు నరకంలో ఉండి తండ్రి అయిన అబ్రహామా అన్నాడంటే ఖచ్చితంగా ఎవడో దేవుణ్ణి ఎలిగినవాడే, దేవుణ్ణి తెలుసుకున్నవాడే, వాక్యం తెలుసు, యేసు ప్రభువు తెలుసు, నమ్మకపోతే, సరిగ్గా జీవించకపోతే నరకానికి పోతామని కూడా అన్నీ తెలుసు. ఇష్టమైన జీవించి ఇప్పుడు వచ్చేమంటున్నాడు నరకంలో ఉండి తండ్రి అయిన అబ్రహామా. ఇక్కడ నేను నరకేయాలని చచ్చిపోతున్నాను. నేను ఆ లాజరు చిటికిని వేలులో నుంచి ఒక చొక్క నీళ్ళు నా నోట్లో పాడించు అంటే, అంత సీన్ లేదు నాన్న, నీవు బ్రతికిన దినములను నీ జీవితాంతం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేవు కాబట్టి ఇప్పుడు కూడా ఈ యాతన జీవితాంతం నువ్వు యుగయుగాలు నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి అదవుతుందండి. ఇప్పుడు మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నరకం పాలవుతాం. దేవునికి నచ్చినట్లుగా జీవిస్తే ఏమవుతుంది? పరలోకం. అందుకే వారిలో అనేకులు నాకు ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. అర్థమవుతుంది బిడ్డరా? దేవునికి ఇష్టంగా బ్రతికితేనే పరలోకం, లేకపోతే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ మధ్య నేను విన్నా, మరి అంతవరకు మనకు నిజమై ఉంటుంది, ఎందుకు చెప్తే పెద్ద పెద్ద దైవజనులు కూడా చెప్పారు, పేపర్లో కూడా వచ్చింది. కౌన్ బరేగా కరోడ్పతి అని ఒక షో ఉండేది. ఆ షోలో ఒక అతను 5 కోట్లు గెలుచుకున్నాడు. ఎంతండి? 5 కోట్లు. వాస్తవానికి వాళ్ళు చాలా పేదవాళ్ళు అంట. ఇప్పుడు డబ్బులు వచ్చినాయా? 5 కోట్లు వచ్చినాయా? ఏం చేయాలి? ఏ బిజినెస్ పెట్టుకునో, ఒక ఇల్లు కొనుక్కునో, ఒక వాహనం కొనుక్కునో, ఏమండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బిజినెస్ ద్వారా ఆ 5 కోట్లని ఖర్చు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే వచ్చిన రాబడితో మంచి దీని మీద పెట్టుబడి పెడితే ఏ వ్యాపారం చేస్తే మనకి జీవితాంతం రాబడి ఉంటుంది అనే వివేచన జ్ఞానం ఉండాలిగా. వచ్చిన డబ్బుల్ని నాశనం చేయకుండా ఉండాలిగా. మరి ఏం చేశారంటే డబ్బు చేతికి వచ్చేసరికి నడమంత్రపు సిరి అంటారు చూడండి, మధ్యలో వచ్చినోడికి వాళ్ళకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. కళ్ళు ఎక్కడ ఉండాలిగా? నెత్తి మీద ఉంటాయి. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు మధ్యలో డబ్బులు వస్తాయి. ఆ 5 కోట్ల రూపాయలు వాడి అసలు తాగటం, ఇక లేని అలవాటు లేదు. ఇక మీరు అర్థం చేసుకోండి, లేని అలవాటు లేదు. తిరుగుళ్ళు ఇష్టం ఖర్చు పెట్టి 5 కోట్లు మొత్తం అంతా ఏం చేశాడండి? నాశనం చేసి ఇప్పుడు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు వాడికి నచ్చినట్టు, వాడికి ఇష్టమైనట్టు జీవించాడు. ఇప్పుడు కుటుంబం, నమ్ముకున్న కుటుంబం, ఆ పిల్లలు వాళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు ఈడే అడుక్కుంటుంటే మరి ఖాళీ చేస్తారు. అలవతులు ఇంకంత దుర్భరంగా ఉన్నాయి. అవునా కాదు? కొంతమందికి కోట్ల రూపాయలు వస్తాయి, ఏం చేయలేదు తెలియక ఎంజాయ్ చేస్తారు. అటు ఇటు బెట్టింగ్లు పెట్టి మొత్తం అంతా కోల్పోయి తర్వాత ఏం చేస్తారు?
పిల్లలకు కూడా సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంతా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్న కొంచెన్ని ఎలా వాడుకోవాలి అనే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలి ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. అవునే కాదండి. తెలిసి అతను ఇంకా తెలియకుండా లక్షల్లో కోట్లలో సంపాదించి నష్టపోయి బెకారైపోయిన వాళ్ళు, అప్పుల పాలైపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే ఇక్కడే ఇలా ఉందంటే పరిస్థితి. ఇప్పుడు ఆ సుఖభోగాలు, తాగితే వచ్చే ఆనందం, వేరే వేరే పనులు చేస్తే బెట్టింగ్లు, జూదాలు, ఇంకా చెడు పనులు చేస్తే వచ్చే ఆ ఆనందం, సుఖాలన్నీ కొంతకాలమేనా? ఇప్పుడు ఉన్నాయా అతనికి? కనీసం తినడానికి ఆహారం ఉందా? దానికి కూడా ఒక దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కుంటున్నాడు. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనకు నచ్చినట్లుగా జీవిస్తే. ఆ సుఖము, సంతోషము కొంతకాలమే ఉంటుంది. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని సామెత ఉంది. ఆ వచ్చిన దాన్ని, ఆ కొండని ఇంకా ఎలా మనం సర్వైవ్ అవ్వడానికి ఎలా చేయాలనేది జ్ఞానం ఉండాలి. ఉంది కదా ఇంత మనకి అని చెప్పి కూర్చుని తింటే అవి అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకు నచ్చినట్లుగా జీవిస్తే నరకం, దేవునికి నచ్చినట్లుగా జీవిస్తే మనం ఎక్కడికంటే అక్కడ ఉంటామండి, పరలోకంలో ఉంటాం. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. తుది జాబితాలో, ఫైనల్ లిస్టులో మన పేరు ఉండాలంటే, ఇప్పుడు ఈ చదివినటువంటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభువారు ఏమన్నారు? 11వ వచనంలో, వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతముందున్న మీకు బుద్ధి కలగడానికి ఈ విషయాలు రాయించాను అన్నాడు. అంటే వాడు చేసిన తప్పులు ఖచ్చితంగా మనం ఏం చేయకుండా ఉండాలి? చేయకుండా ఉండాలి. వాడు చేసిన పొరపాటు మనం ఖచ్చితంగా ఏం చేయకుండా ఉండాలి? చేయకుండా జాగ్రత్తగా మెలకువ కలిగి నడుచుకోవాలి. వాడు చేసిన మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాడు చేసిన తప్పు పనులు, తప్పుడు నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవుని కోపాన్ని రేపిన పనులు మనం చేయకుండా మనకి బుద్ధి కలగడానికి ఈ మాటలు రాసినని ప్రభువారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏం చేస్తే దేవునికి ఇష్టలు అవుతాం? చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:6. చాలా. ఇప్పుడు హనోకు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉండి కొనివ్వబడ్డాడు. ఇప్పుడు మరి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టలుగా మారే అవకాశం. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఏ విశ్వాసం ఉండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి, వాక్యం మీద విశ్వాసం ఉండాలి, దేవుని మాటల మీద విశ్వాసం ఉండాలి, దేవుడు చెప్పిన పరలోక రాజ్యం మీద విశ్వాసం ఉండాలి. అవునా కదా? అవేమీ లేకుండా భక్తి చేయడం వేస్ట్ కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కనుక మొదట మనకు కావాల్సింది విశ్వాసం. తర్వాత విశ్వాసము ద్వారా భక్తి చేస్తూ ఉంటే దేవునికి ఇష్టలుగా మారిపోతాం. దేవునికి ఇష్టలుగా మారిపోతే ఫైనల్ లిస్టులో మన పేరు ఉంటుంది, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండరు. మరి ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? చూడండి సార్, కీర్తనలు 16వ కీర్తన 3వ వాక్యం. 16వ కీర్తన 3వ వాక్యం. దేవునికి ఇష్టం. ఇప్పుడు ఎవరంట భూమి మీద దేవునికి ఇష్టమైన వాళ్ళు? భక్తులు. ఎవరండి? భక్తులు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అని ప్రభువారు చెప్తున్నారు. కనుక భూమి మీద భక్తుల్ని ఇష్టపడతాడు. ఏ భక్తి చేస్తే ఇష్టపడతాడు? ఆయనకి నచ్చిన భక్తి చేస్తే ఇష్టపడతాడు. ఏ భక్తి పడితే ఆ భక్తి చేస్తే ఇష్టపడ్డాడు. కొంతమంది వ్యక్తులకి భక్తి చేసేవాడు లేరా? వ్యక్తులకు కూడా గుళ్ళు కట్టిన వాళ్ళు లేరా? వాటిని ఇష్టపడతారా? దేవునికి నచ్చిన భక్తి చేసిన వాళ్ళని ప్రభువారు ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయం చూద్దాం. మరలా మనం ఏం చేయకూడదు పరలోకం చేరాలంటే, ఫైనల్ లిస్టులో మన పేరు ఉండాలంటే? మరలా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం రండి. 1 కొరింథీ పత్రిక 10:6. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించుకున్నట్టు ఈ సంగతిలో మనకు దుష్టింతముగా ఉన్నవి. ఓకే, చాలు. వారు ఆశించినట్లు మనం ఏం ఆశించకూడదంట? చెడ్డవాటిని, చెప్పాలన్నా, చెడ్డవాటిని ఆశించకూడదు.
వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. ఏంటా చెడ్డవాటిని ఆశించింది? దేవుడు ఇస్తున్న మన్నాను వద్దు అనుకుని మాకు మాంసం కావాలని కోరుకున్నాం. ఇప్పుడు దేవుడికి తెలియదండి మన్నా పెట్టాలో మాంసం పెట్టాలో, ఎప్పుడేది పెట్టాలో తెలియదా? తెలుసుగా. మరి మన్నానే ఎందుకు పెడుతున్నాడు మనందరికీ తెలుసు. వాళ్ళు నడుస్తుంది ఎడారిలో, ఇసుకలో. ఎడారి అంటే ఇసుకే కదండి. ఇసుకలో నడుస్తున్నారు. వాస్తవానికి అరణ్యం అని రాయబడింది కానీ అది అరణ్యమా? అరణ్యం అంటే ఏంటి? నీడ ఉంటుంది, నీరు ఉంటుంది. అరణ్యంలో ఖచ్చితంగా వాగులో సెలయేరులో ఏ ఒకటి ప్రవహిస్తాయి, చెట్లు ఉంటాయి, నీడ దొరుకుతుంది, నీరు దొరుకుతుంది. ఎడారిలో అసలు ఏమీ దొరకదు, నీడ ఉండదు, నీరు ఉండదు, ఇసుక. ఇసుకలో నడవాలంటే ఎంత కష్టం, మామూలుగా నడవాలంటేనే కష్టం. అవునండి. ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇసుక ఉందనుకోండి, నడవగలమా? లేదు, మన ఇంటి దగ్గర ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇసుక పోస్తారు. ఆ ఇసుకలో మనం నడిచి చూడండి ఒకసారి. మామూలుగా నడిచేట్లు ఇసుకలో నడవగలమా? నడవగా, కష్టమేగా. మరి ఇప్పుడు ఇసుకలో నడవాలి, నడిచేటప్పుడు ఒంటరిగా నడవకూడదు. బరువులు ఉంటాయి మీద, చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలి, వృద్ధులను ఎత్తుకోవాలి, వీళ్ళ సామాన్లు మోయాలి, గుడారం మోసేవాడు గుడారం మోయాలి, ఉంటాయా లేదండి? ఓ పశువుల్ని లాక్కు రావాలి, ఇవన్నీ ఉన్నాయా? ఒక డెక్క కూడా వదిలిపెట్టవద్దు అన్నాడు. నువ్వు ఇవన్నీ మోయాలంటే మాంసం తింటే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది, నడవలేదు. అవునా కదా? అందుకే తేలికపాటి ఆహారాన్ని పెట్టాడు. ఆకుకూరలతో పాటు కూరగాయలతో పాటు రొట్టె చేసుకుని తినడం మన్నా పంపిస్తున్నానని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం ఆశించారు? మాంసం ఆశించారు. పూరీలను పంపించాడు. తింటూ ఉండగానే, గొంతులో ఉండగానే ఏమైంది? చనిపోయారా? చనిపోయలేదండి. ప్రతిసారి మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అని గొడుగుతూ వచ్చారు. మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో సంపడానికి తీసుకొచ్చారు. అదే అక్కడ మేము ఐగుప్తులో ఉంటే నైలు నది చేపలు, కొన్ని చేపలు అంటే కొన్ని చేపలు దొరకవా? కనాన్ దేశంలో చేపలు దొరకవా? అసలు అక్కడ పొండే ఎంత ఉంది? ఖర్జూర పండు ఎంత ఉందంట. ఎప్పటికీ ఖర్జూర పండు ఎంత ఉంటుంది. మరి అప్పట్లో ఎంత ఉంటుండే ఏమో. ఎందుకని? ఒక ద్రాక్ష ఒక పండు, ఇది గుత్తి కాదు, పండు ఎంత ఉందంట. ఎంత? ఒక ద్రాక్ష గుత్తిని ఇద్దరు వ్యక్తులు మధ్యలో కావిడి మోసుకెళ్తాను, మధ్యలో పెట్టి ఒక గుత్తి. ద్రాక్ష అడ అని రాశాడు. అరటి అడ కాదు, ద్రాక్ష అడ. ఆ ద్రాక్ష అడే అంతుంటే అప్పట్లో, ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడే ఇంతంత మాదిరి ఉంటుంది. మరి అక్కడ శ్రేష్టమైన ఆహారం లేదా? వీళ్ళు ఏం ఆశిస్తున్నారు? చెడ్డవాటిని ఆశిస్తున్నారు. మధ్యలో రాలిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగ మనం చెడ్డవాటిని ఏం చేయాలండి? ఆశించకూడదు, అసహించుకోవాలి. అలాగే ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 39వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7:39. వాళ్ళు ఎలాంటి ఆశించారు? మన పితరుల లోబడినొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగొరిన వారై మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమైనా మాకు తెలియదని అమరులతోనూ అనిరి. చాలు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, వాళ్ళు హృదయమున ఎక్కడికి పోవాలనుకుంటున్నారండి? ఐగుప్తుకు పోగోరి. వాళ్ళు అడుగులు ఎటు పడుతున్నాయి? ఐగుప్తులో నుంచి వచ్చారుగా, ఎర్ర సముద్రం దాటారుగా. ఇప్పుడు వాళ్ళ అడుగులు ఎటు నడుస్తున్నారు? వాగ్దాన దేశం వైపు నడుస్తున్నారు. అవునా? నడకేమో ఇలా ఉంది, హృదయం ఏమో వెనకాల ఉంది. ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంది. ఎందుకు మనకి కష్టాలు, ఎందుకు మనకి బాధ? ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుంది. హృదయమున ఐగుప్తుకు పోగోరి. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామండి? పైకి మాత్రం, దేవా నీ చిత్తం ప్రభు, నీ చిత్తం నా పట్ల జరగాలి, నీ ఉద్దేశం నా పట్ల జరగాలి, నీకు ఇష్టం వచ్చిన నేను జీవించాలి. హల్లెలూయా. పైకి కొంతమంది లోపల ఎలా ఉంటుంది? అది బాగుంది, చాలా ఆకర్షిస్తుంది. ఈ ఆశ ఇది చాలా బాగుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఉంటే లేదండి. అంటే పైకి ఒకలాగా లోపల హృదయం కోరుకునేది ఇంకొకటి. లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ఆకర్షణలకి హృదయం లోనవుతూ ఉంటుంది. పైకి మాత్రం భక్తి. అలాగా వాళ్ళు హృదయమున ఐగుప్తుకు పోగోరి, వాళ్ళ అడుగులేమో వాగ్దాన దేశం వైపు వేస్తున్నట్లు మనము హృదయములో లోకాశల్ని కోరుకుంటూ ఏం చేయకూడదు?
దేవుని వైపు నడుస్తున్నాము, దేవుని మార్గం నడుస్తున్నాము, దేవుడు నడిపించినట్లే మనం నడుస్తున్నాము అని మనల్ని మనం భ్రమలో భ్రమపరుచుకుంటూ మనం నడవకూడదు, చెయ్యకూడదు. హృదయం ఐగుప్తుని కోరుకున్నట్లు మన హృదయం లోకాన్ని కోరుకోకూడదు. అర్థవుతున్న బిడ్డరా, మనం పైకి ఎలా ఉందో మన హృదయం కూడా అలాగే ఉండాలి. వాళ్ళు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మరలా ఐగుప్తుని కోరుకుంటున్నారు. మనలో కూడా చాలామంది రక్షింపబడిన కోతలో బాగా ఉంటారు, కానీ క్రమక్రమంగా తర్వాత తొలగిపోతూ మరలా లోకాశల వైపు, శరీరాశల వైపు, అందచందాల వైపు, ఆకర్షణ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళెవరో ఈ కోవకు చెందినవారు. వారు ఆశించినట్లు చెడ్డవాటిని ఆశించి అనుందే ఆ కోవలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మనం ఆ విధంగా ఉండకూడదని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాల్లో మీరు బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా బ్రతకండి అని ప్రభువారు మనకి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకొక విషయాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. చాలు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి అన్నాడు. ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చు. మనం విగ్రహారాధన చేస్తే ఏమైపోద్ది? పోతాం. విగ్రహము అంటే మనందరికీ బాగా తెలుసా లేదండి? విగ్రహం అంటే మనందరికీ బాగా తెలుసు. ఏదో ఒక రూపం. ఇది మనకి తెలుసు కాబట్టి ఇంకా కొన్ని మనకి తెలియని విగ్రహాలు ఉన్నాయి. ఒక 2 చూద్దామా? 1-2 చూద్దాం. చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3:5. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ఇప్పుడు ధనాపేక్ష అనేది దేనికి ఎందుకు వస్తుంది నాన్న? విగ్రహారాధనకి ఎందుకు వస్తుంది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఇచ్చిగా ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా సరిపోదు, ఇంకా రావాల్సిందే. ఉన్నారా లేదండి? ఇక వాళ్ళకి సంతృప్తి ఉండదు, తృప్తి ఉండదు. డబ్బు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు డబ్బుని ప్రేమిస్తున్నావు అంటే నీ హృదయంలో ఏం చేసుకున్నావు? డబ్బుని ఒక విగ్రహంగా చేసుకున్నావు. అంటే దేవుణ్ణి కాకుండా మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఎవరో ఒకరికే దాసులుగా ఉంటారు అని చెప్పాడు దేవుడు. సిరి అంటే ధనమేగా. అయితే డబ్బు లేదంటే దేవుడు. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ప్రేమిస్తారు. నేను దేవుని బాగా ప్రేమిస్తున్నానండి, నా హృదయం అంతా దేవుడేనండి అన్నామంటే మరి డబ్బులు ఎందుకు ఆశిస్తున్నావు? డబ్బులు ఎందుకు ప్రేమిస్తున్నావు? డబ్బు సంపాదించడం తప్పు కాదు, మనం బ్రతకడానికి జీవించడానికి డబ్బు కావాలి. అంతకు మించి ఇక డబ్బు అనే పిచ్చి ఉండకూడదు. ధనాపేక్ష అంటే అది పిచ్చి. డబ్బు పిచ్చి ఉండకూడదు. విగ్రహం అంటే ఏంటంటే దేవుని స్థానంలో ఏది పెట్టినా, దేవుని ప్రేమించే స్థానంలో ఇంకా దేన్ని ప్రేమించినా, దేవుని ప్రేమించాల్సినట్లుగా ఇంకెవరిని ప్రేమించినా, అది వస్తువైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఎవరిని ప్రేమించిన విగ్రహారాధన చేసినట్లే. వారిలో విగ్రహారాధన చేసినట్లుగా మీరు చేయకూడదు అని చెప్పాడు. విగ్రహారాధన అంటే మనందరికీ తెలుసు, ఒక రూపాన్ని చేసుకుని పెడితే విగ్రహం అని మనందరికీ తెలుసు. కాబట్టి దానికోసం నేను మాట్లాడతా ఇప్పుడు తెలిసిన విషయమే కాబట్టి అది చేయకూడదు. దానితో పాటు డబ్బుని కూడా మనం విగ్రహారాధనలాగా ఆరాధించకూడదు. దేవుణ్ణి కాకుండా ఇంక దేన్ని ఎక్కువగా ఇష్టపడినా, ఎక్కువగా ప్రేమించినా, ఎక్కువగా ఆశించినా విగ్రహారాధన. అది వ్యక్తి అయినా వస్తువైనా ఏదైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 10:8 చదవన్నాను. 10:8. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. దేవునికి స్తోత్రం. గమనించండి మేము దేవుని బిడ్డలారా, వారి వల్లే మనం ఇప్పుడు ఏం చేయకూడదంట? వ్యభిచరించకూడదు. వ్యభిచారం అంటే ఏంటో మనందరికీ తెలుసు. సో అది చేయకూడదు ఒకటి. ఇక అది ఎలాగో తెలుసు.
ఇంకొక రకమైన విషయాలను కూడా వ్యభిచారంతో ప్రభువు వారు పోలుస్తారు. ఇంకొక రకమైన విషయాలను కూడా, ఇంకోటి విగ్రహారాధన దీంట్లో కూడా వస్తుంది. వాళ్ళు నన్ను పూజించకుండా విగ్రహాలకు పూజించి వ్యభిచరించారు అని ప్రభువారు వాళ్ళ మీద, ఇశ్రాయేలు ప్రజల మీద నేరాన్ని మోపుతారు. అంటే దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధిస్తే వ్యభిచారం చేసినట్లు ప్రభువారు పరిగణిస్తారు. ఒకటి, తన సొంత పురుషుని కాకుండా వేరే వాళ్ళని కోరుకుంటే, వేరే వాళ్ళతో ఆశిస్తే, వ్యభిచారం కోసం ఆశపడితే అది వ్యభిచారం కిందకు వస్తుంది. అది మనకు తెలిసిన విషయం. ఇంకొక విషయం ఉంది, దాన్ని కూడా ప్రభువారు వ్యభిచారంతో సమానంగా ఇచ్చారు. దాన్ని కూడా వ్యభిచారం కింద కట్టారు. అదేంటో చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4:4 చూడండి. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారములారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. ఇప్పుడు వ్యభిచారులారా అంట స్టార్ట్ చేసి ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు? ఖచ్చితంగా ఈ లోకంతో స్నేహం చేస్తున్న వారి ద్వారాగా మాట్లాడాడు ఆ మాట. వాళ్ళు ఏమంటున్నాడండి? వ్యభిచారం చేస్తున్నారు మీరు. అంటే ఈ లోకంతో స్నేహం, ఈ లోకాన్ని ఆశపడితే, ఈ లోకాన్ని ఇష్టపడితే, ఈ లోకాశల్ని మనం అమితంగా ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేసినట్టు దేవుని దృష్టిలో? అవునా కదండి? నేను సొంతంగా చెప్తున్నానా, వాక్యంలో ఉన్నా చెప్తున్నానా? వ్యభిచారం అంటే మనకు తెలుసు, ఓకేనా? విగ్రహారాధన చేస్తే కూడా వ్యభిచారం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా అన్నాడు, ఈ లోక స్నేహం దేవునికి వైరం అని చెబుతూ వ్యభిచారులారా అని మాట్లాడి, ఈ లోక స్నేహం చేస్తే దేవునితో మీరు వైరం పెట్టుకున్నట్లు, శత్రువు అయిపోయినట్లు, కనుక మీరు లోక స్నేహాన్ని చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నాడు? వ్యభిచారం చేసినట్లు అంటాడు. అంటే ఈ లోక స్నేహాన్ని, ఈ లోకాన్ని ఇష్టపడితే, ఈ లోకాన్ని ఆశిస్తే, ఈ లోకాశల వైపు మనం ఆకర్షించబడితే ఖచ్చితంగా దేవుని దృష్టి మనం ఏం చేసినట్లు? వ్యభిచారం చేసినట్లు. వాళ్ళు ఆ విధంగా చేసి కొంతమంది నశించిపోయారు, ఫైనల్ లిస్టులోకి రాలేకపోయారు, తుది జాబితాలో వాళ్ళ పేర్లు పోయాయి. మనం ఆ విధంగా చేయకూడదు అని ప్రభువు వారు మనకు చెప్తున్నారు లేదా? దేవునికి స్తోత్రం. కనుక ఇంకొక విషయం చూద్దాం. అదే 1 కొరింథీ పత్రిక 10:9 చూడండి ఒకసారి. మనము ప్రభువును శోధింపై ఉన్నాము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. దేవునికి స్తోత్రం. 10:9 చదివే కదా. మనము ప్రభువుని శోధించవద్దు, వారిలో కొందరు ప్రభువుని శోధించి. శోధించడం అంటే ఏంటండి? బిలాం గారు చేశారు కదా. బిలాం గారు తెలుసా? పరిచయం ఉన్నారు బిలాం గారు. బిలాము గారు ఏం చేశారండి? దేవుణ్ణి శోధించారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రాంతానికి వచ్చారు, అక్కడ మోహరించారు. ఆ ప్రాంతం ఎదురుగా ఉన్నటువంటి దేశపు రాజు బాలాకు రాజు. ఆ బాలాకు రాజు గారికి ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చి మోహరించారు. రేపు మాపు నా మీదకి దాడి చేస్తారు, నేను ఖచ్చితంగా ఓడిపోతాను అని వెంటనే కొంతమంది మనుషుల్ని ఒక రథం నిండా డబ్బు, బంగారం, వెండి, కానుకలు అన్నీ పంపించాడు. ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి. ఎవరా పాస్టర్ గారు? బిలాం గారు. బిలాం గారి దగ్గరికి పంపించి, నువ్వు ఆ ప్రజల్ని ఒక్క మాట నీ నోట్లోంచి చెప్పిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అంటే అంత పవర్ఫుల్ ఆయన. నీకు అర్థమవుతుందా? ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది నెరవేరిపోద్ది. అంత పవర్ఫుల్ ప్రవక్త కాబట్టే అంత పంపించాడు కానుక రాజుగారు. నేను వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేదు అంటే, ఒక రాజు యుద్ధం చేసి గెలవలేని వారిని కూడా ఈ ప్రవక్త వచ్చి వాళ్ళు ఓడిపోతారు అని ఒక్క మాట చెబితే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. అంత పవర్ఫుల్ ప్రవక్త అన్నమాట బిలాం గారు అని చెబితే వాళ్ళని చెప్పించండి, రండి మా బాలాకు రాజు గారు ఎంత బంగారం పంపించారు, ఎంత డబ్బు పంపించారు అని కానుక చూపిస్తే, ఇంత బంగారం, ఇంత కానుక, ఇంత వెండి, ఇంత డబ్బు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఇక ముందు చూస్తామన్న గ్యారంటీ లేదు. అది బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రభుకి ప్రార్థన చేసి ప్రభు ఏం చెప్పమంటే చెప్తా మీకు అని చెప్పి మీరు ఇక్కడే ఉండని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని కూర్చున్నాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన కూర్చుని ప్రభు వారికి వచ్చారండి. అంత గొప్ప ప్రవక్త ఆయన. మీకు అర్థమవుతుందా? తక్కువడేం కాదు బిలాం గారు అంటే. గదిలోకి వచ్చి ప్రార్థన చేయగానే ప్రభు వారు వచ్చారు. వచ్చేసి ఇది వాక్కుని, స్వరాన్ని, దూతను పంపడం కాదు, ఏకంగా ఆయనే వచ్చాడు. వచ్చేసి వాళ్ళు ఎవరో అని అడిగాడు. ఏమీ తెలియనట్టు. ఆయనకి తెలీదా? సర్వాంతరాయమే, ఆయనకు అంత తెలుసుగా. ప్రభు ఆడు అనేదో స్టోరీ చెప్పాడు.
ఎక్కువ వద్దు కానీ అలా పంపించి, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళని శపించడానికి వీలేదు, నేను వారిని దీవించాను, వారిని శపించడానికి వీలేదు, పంపించేయను అన్నాడు. నేను నీరసంగా వచ్చి ప్రభు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, ఏం చేస్తాం అదృష్టం లేదు, ఈ కానుకలు ఈ బంగారం తీసుకోవడానికి వెళ్ళిపోండి అని చెప్పి. ఆ బాలకు మామూలుడు కాదు, ఒక రథానికి ఇది లొంగలేదని 2 రథాలంతా అంటే డబల్, ఇంకా ఇంకొక దాన్ని ఎక్స్ట్రా వేసి మళ్ళీ కానుకలు పంపించాడు 2. మళ్ళీ మనడు శోధించబడ్డాడు. హల్లెలూయా, ఒక రథం పోతే 2 రథాలు బంగారం వెండి డబ్బు మళ్ళీ వచ్చింది అంటే ఒక దేవుని చిత్తమేమో అని మళ్ళా ప్రార్థనకు కూర్చున్నాడు. ప్రభు వారు వచ్చి వద్దు నాన్న పంపించేయండి. మళ్ళా ప్రభువుని శోధించాడు. లేదు ప్రభా, లేదు ప్రభా, ఎంత డబ్బు ప్రభా, నీ సేవకే వాడతాను ప్రభా, నాకేం ఖర్చులు ఉంటాయి ప్రభా, నేను ఒంటరోడిని, నీ సేవలోనే పెడతా, నీ సేవ చేస్తాను అని శోధించాడు. ప్రభు ఏమన్నాడండి, సరే అన్నాడు. అని అంటే అబ్బా హల్లెలూయా, మీరు వెళ్ళిపోండి నేను వచ్చేస్తున్నా, ప్రభు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి గాడిద ఎక్కి ఆమె పంపించేసి గాడిద ఎక్కి బయలుదేరుతుంటే ప్రభు ఎదురుగా ఖడ్గం పట్టుకుని చంపడానికి ఉంచున్నాడు. మనలో కూడా చాలామంది దేవుణ్ణి ఏం చేస్తారండి, శోధిస్తారు. ఇప్పుడు ఇది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు అన్య వివాహం చేసుకోవడం దేవుని చిత్తం కాదు, ప్రేమించి వివాహం చేసుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుడు ఏ వ్యక్తిని మనకు జతపరుస్తాడో ఆ వ్యక్తితో మనం వివాహం జరిగించడం దేవుని చిత్తం. ఇది అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారు, సొంతంగా ఎవరో ఒకరిని ఇష్టపడిపోతారు. ఇష్టపడిపోయి ఇక ఇటు తల్లిదండ్రుల్ని అటు దేవుణ్ణి శోధన శోధన శోధన, నాకు చేస్తావా చేస్తావా అవసరమైతే నేను మార్చుకుంటా, నీకేం తెలుసు నా సంగతి, నేనేం చెప్తే అదే చేస్తుంది, నేనేం చెప్తే అదే చేస్తుంది. 100 కబుర్లు మాట్లాడి దేవుణ్ణి కూడా శోధించే, ప్రభువా ఓ ప్రభువా నాకు చాలా ఇష్టం ప్రభువా, నీ పనే చేస్తుంది ప్రభువా, ఓ నువ్వు నీ ప్రార్థన చేస్తుంది ప్రభువా, అది చేస్తుంది ప్రభు, 100 కబుర్లు చెప్తాడు. అవునండి, ప్రభువుని శోధించి 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 ప్రభు ఏం చేస్తాడు, సరిపోరా అంటాడు. సరిపో చేసుకో. శోధిస్తే ఏం చేస్తాడంటే బలవంతం చేయడు, సరిపో నీ ఇష్టం అంటాడు. నీ ఇష్టం అంటే నష్టం ఎవరికి? బిలామని సరే నీ ఇష్టం చెప్పాడు ఎలా నీ ఇష్టం అన్నాడు. ఆ రోజు గాడిది కాపాడింది కాబట్టి బతికాడు, కానీ లేకపోతే ఒక్క ఏటికి మెడ తెగిపోయేది, చచ్చేవాడు అక్కడ. దేవుణ్ణి ఏం చేయకూడదండి, శోధించకూడదు. ఇది నా చిత్తము కాదు అని దేవుడు ఒకసారి చెబితే, ఇది నాకు ఇష్టం లేదు అని దేవుడు ఒకసారి చెబితే మరలా దేవుడిని పదే పదే అడిగి 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 శోధించకూడదు. 10 సార్లు అడిగితే బలవంతం చేయడు, నీ ఇష్టం పోరా అంటాడు. నష్టం మనకే. నష్టం ఎవరికండి? మనకే. అది ఏ విషయం అయినా, ఒక వస్తువు కొనే విషయంలోనైనా, వివాహ విషయమైనా, ఏ విషయంలోనైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రభువు వద్దన్న విషయాన్ని శోధించి శోధించి శోధిస్తే ఖచ్చితంగా మనకు నష్టం కలుగుతుంది. ఇంకొక విషయాన్ని కూడా దేవుణ్ణి శోధించడం కింద పరిగణించాడు. ఆ విషయం ఏంటి ఒక మాట చదువుకున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 17:2. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇవ్వమని అడుగక, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోషే గారు ఎవరండి? నాయకుడు, దైవజనుడు. అవునండి. ఇప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చి వాదించేస్తున్నారు, మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని. బట్టి ఒకవేళ వచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, సన్నిహితన పాస్ట్గా వాళ్ళకైతే గంట సేపు చేశారండి ప్రార్థన, మాకైతే అసలు చేయలేదు, ఒక నిమిషమే. అలా సనగొచ్చా అండి? దేవుడి కార్యం ఆలస్యమైతే సనగొచ్చా? సనగకూడదు, గొనకూడదు. సనిగి వారిలో చాలామంది రాలిపోయారు, మనం కూడా సనిగే వారంగా ఉండకూడదు అని ప్రభు వారు చెప్తున్నారు. అదవుతుందండి. కనుక తుది జాబితాలో మన పేరు ఉండాలంటే, ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉండాలంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా మనం చెయ్యకూడదు. వారికి ఏమో దృష్టాంతాలుగా సంభవించే ఆ 11వ వచనం చదవండి. 10-11. సరే, దృష్టాంతాలుగా వారికి సంభవించే యుగాంతముందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కనుక జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బుద్ధి రావాలని ఈ సంగతులు రాశారు. తుది జాబితాలో మన పేరు ఉండాలంటే వాళ్ళు చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ కూడా మనం చెయ్యకుండా బుద్ధి తెచ్చుకుని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. సనిగి గొనిగే వారంగా ఉండొద్దు, వ్యభిచరించేవారుగా ఉండొద్దు, విగ్రహారాధన చేసేవారుగా ఉండొద్దు, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. చెడ్డ వాటిని ఆశించొద్దు. అట్టి కృప ప్రభు మనకి దయచేసి
పరలోక రాజ్యం చేరుకునే కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.